హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో 28 థై సైజు ప్లాజో కటింగ్ అనేది మీతో షేర్ చేస్తాను. దానికి నేను 2 మీటర్లు క్లాత్ తీసుకున్నానండి. తీసుకుని తర్వాత ఇలా నేను డబల్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఓపెన్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి, క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపు ఉంది. సో ఇలా డబల్గా ఫోల్డ్ చేసి పెట్టేకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చేసాక ఈ లైన్కి ఈక్వల్గా అండి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలండి. 1/2 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ నేను చేసుకుంటున్నాను, ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బెల్ట్లో స్టిచ్చింగ్లో 1/2 ఇంచ్ వెళ్ళిపోతుందండి. సో ఈ 1/2 ఇంచ్ దగ్గర అండి 1.5 ఇంచ్ బెల్ట్ పడుతుంది కాబట్టి ఆ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మనం తీసి పెట్టుకోవాలి. ఇంచ్ టేప్ని బయటికి తీసి పెట్టి లెంత్ వేసుకోవాలండి. లెంత్ దగ్గర ఒక మార్క్ చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్, బాటమ్ ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మార్క్ చేసుకుని స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని తర్వాత అండి ఇప్పుడు చూడండి, అంచు ఉంది కదండి, చివరిన అంచు అనేది కట్ చేసేయాలండి. కట్ చేయడానికి మనం అంచు ఎక్కడి వరకు ఉందో ఒక 1/2 ఇంచ్ అలాగా ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలండి. లైన్ డ్రా చేసేకండి ఈ లైన్ మీద ప్యాంట్ అనేది కట్ చేస్తాను. ఈ అంచు అనేది తీసేయాలండి. ఇప్పుడు థై మెజర్మెంట్ చూసుకోవాలండి. థై మెజర్మెంట్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. 28 ఇంచెస్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే అండి 1/2 ఇంచ్ పైన లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి బెల్ట్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా టేప్ని తీసి పైనుంచి 11 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ చేసి అక్కడ ఒక లైన్ డ్రా చేశానండి. చేసాక ఇక్కడ థై మెజర్మెంట్ అనేది పెట్టాలి. థై మెజర్మెంట్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. 28ని మనం హాఫ్ చేస్తే 14 వస్తుంది. 14లో 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా ఇక్కడ మార్జిన్ పెట్టుకోవాలి. మార్జిన్ పెట్టుకోవడానికి 14.5 దగ్గర ఒక మార్క్ చేయాలండి. 1/2 ఇంచ్ ఇక్కడ మార్జిన్ పెట్టాము, 14.5 దగ్గర ఒక మార్క్ చేసండి. ఇప్పుడు థై మెజర్మెంట్ అండి లూజ్ తీసుకున్నాను. అంటే ప్లాజోకి ఎంత లూజ్ అనేది కావాలి అంత లూజ్ తీసుకున్నానండి మెజర్మెంట్. టైట్ కాదు, టైట్ మెజర్మెంట్ కాదు, ఇది ప్లాజోకి లూజ్ మెజర్మెంట్ అండి థై దగ్గర. సో 28 దగ్గర ఒక మార్క్ చేసి పైన లైన్ని కూడా ఈక్వల్గా డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ మెజర్మెంట్ చూసుకోవాలండి. బాటమ్ మెజర్మెంట్ వచ్చి 22 ఇంచెస్ అండి. 22ని హాఫ్ చేస్తే 11 వస్తుంది కదా. 1/2 ఇంచ్ మార్జిన్కి వదిలండి, ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్కి వదిలి 11 దగ్గర ఒక మార్క్ చేశాను. చేసాక పైనుంచి అండి 28కి 14 దగ్గర ఒక మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి 1.5 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేయాలండి. పైన కూడా ఈక్వల్గా 1.5 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసి దాన్ని స్ట్రైట్ మార్క్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్ మార్క్ అనేది చేసాక ఒక రౌండ్ షేపు ఇచ్చేయాలండి. ఒక రౌండ్ షేప్ ఇచ్చేసాక కర్వ్ స్కేల్ తోటి కర్వ్గా ఈ 2 మార్కులను కలుపుతూ ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే బాటమ్ దగ్గర కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి. తర్వాత ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి. పెట్టుకుని తర్వాత అండి ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నేను ఇప్పుడు కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఈ అంచు ఇంకా తీయొద్దు అండి, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు తీద్దామండి. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఎక్కడైతే మార్కింగ్ ఉందండి అక్కడ కట్స్ పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ కట్స్ దగ్గరే స్టిచ్చింగ్ అనేది పడాలి కాబట్టి ఇలాగ కట్స్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇది పెట్టి బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ నేను ఇలాగే క్లాత్ని డబల్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అండి అంచు ఉంది కదండి, ఇక్కడ 1/2 ఇంచ్ అంచు కోసం వేసాం కదా, అంచుని ఇలాగ అంచులతో కలుపుతూ ఇలా నీట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత క్లాత్ని అంతా సెట్ చేసుకోవాలండి. ఈక్వల్గా రావాలి అని సెట్ చేసుకున్న తర్వాత అండి చూడాలండి, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా రావాలండి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా రావట్లేదు కాబట్టి కొద్దిగా కిందకి నేను జరుపుతున్నాను. జరిపాక ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ బెల్ట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలాగ మార్క్ చేసి ఇక్కడ నుంచి క్రాస్గా అండి ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత
ఈ కర్వ్ దగ్గర ఇలా కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఖర్చులు ఎలాగ ఉన్నాయో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ లాగే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ బాటమ్ కట్ చేసి ఈ అంచుని ఇప్పుడు మనం కట్ చేసి తీసేయాలండి. 1/2 ఇంచ్ ఆల్రెడీ మనం మార్జిన్ ఇక్కడ వదిలాం కాబట్టి అండి 1/2 ఇంచ్ మార్జిన్ ఉండగానే మనం ఈ అంచుని కట్ చేసి తీసేసి బ్యాక్ పార్ట్ని ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి నేను 2 పార్ట్స్ని ఇలా కట్ చేసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత అన్ని కట్స్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ కర్వ్ అండి. ఫ్రంట్ పార్ట్ కర్వ్ బ్యాక్ పార్ట్ కర్వ్ని మనం ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కర్వ్ని నేను ఫస్ట్ స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్ చేసాక డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. అలాగే బ్యాక్ పార్ట్ కర్వ్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసి డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఇలా డబల్ స్టిచ్ వేసాక ఇప్పుడు స్ట్రైట్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి కర్వ్ పార్ట్ కాకుండా స్ట్రైట్ పార్ట్ ఏదైతే ఉంది అది ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా కింద వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. అంటే కర్వ్ పార్ట్ నేను స్టిచ్ చేయకుండా ఫస్ట్ స్ట్రైట్ అండి సైడ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఆపోజిట్ పార్ట్ కూడా డబల్ స్టిచ్ వేసుకుని ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు బాటమ్ ఫోల్డింగ్ చేస్తున్నానండి. బాటమ్ ఫోల్డ్ ఇలాగా ఎంతైతే గ్యాప్ ఫోల్డింగ్ కోసం పెట్టామో అంతా నీట్గా ఫోల్డ్ చేసుకుని బాటమ్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. కార్నర్స్ని కట్ చేసేసుకోవాలండి నీట్గా. చూడండి బాటమ్ 2 నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కర్వ్ పార్ట్ అండి. ప్లాజోలో కర్వ్ పార్ట్ ఉంటుంది కదా, కర్వ్ పార్ట్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. బాటమ్కి 22 ఇంచెస్ కదండి, 22ని హాఫ్ చేస్తే 11 ఉంటుంది కాబట్టి 11ని అక్కడ మనం టేప్తో 11 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలాగా ఎంతైతే మార్జిన్ వదిలామో అంత మార్జిన్తో ఇలా కలుపుతూ కర్వ్ దగ్గర కూడానండి కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ని కూడా కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఎంతైతే మార్జిన్ వదిలామో అలా కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ దగ్గర మళ్ళీ 11 దగ్గర మార్క్ చేసుకుని ఇలా కలుపుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు చూడండి బెల్ట్ పార్ట్ స్టిచ్ చేయాలండి. బెల్ట్ పార్ట్ కోసం వెస్ట్ మెజర్మెంట్ ఉంది కదండి, వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. దానికి మనం ఎలాస్టిక్ 5 ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి. అంటే 32 ఉంది అంటే 32లో 5 మైనస్ చేయాలండి, అంటే 27 వస్తుంది. 27 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది మనం తీసుకోవాలి. ఇలాగా ఎలాస్టిక్ని ఇలా రౌండ్గా చేసి ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఒక దాని మీద ఒకటి ఎక్కించకూడదని ఎలాస్టిక్ ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అంటే ఎలాస్టిక్ రౌండ్ 27 ఇంచెస్ రావాలని. చూడండి స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు నడుము రౌండ్ని చూసుకోవాలండి. ప్యాంట్కి ఎంత నడుము అయితే ఉంది అంత బెల్ట్ పార్ట్ కోసం అంత క్లాత్ని తీసుకోవాలి. 4 ఇంచెస్ వెడల్పు బెల్ట్ అండి, 4 ఇంచెస్ వెడల్పు క్లాత్ అది. దాన్ని మనం ఇలాగ ఆపోజిట్ అండి, అంటే బ్యాక్ పార్ట్లో అలాగ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్కి తిప్పాలి కాబట్టి అండి బ్యాక్ పార్ట్ నుంచి అలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ప్యాంట్ నడుము అంతా నేను ఆ బెల్ట్ని స్టిచ్ చేస్తున్నాను. చేసుకున్న తర్వాత అండి ఇలాగ ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. బెల్ట్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేకండి ఇప్పుడు దీంట్లో ఎలాస్టిక్ అనేది మనం పెట్టాలి. ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేసండి, బెల్ట్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ మధ్యలో పెట్టాలండి. బెల్ట్కి పైన ఇంకో కుట్టు వేసుకుంటున్నానండి. అంటే బెల్ట్ నిలబడుతుందండి, కుట్టు వేస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. దానికి ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎలాస్టిక్ పెడుతున్నాను. ఎలాస్టిక్ పెట్టేటప్పుడు అండి
హాఫ్ ఇంచ్ కుట్టు ఏదైతే వదిలేమో అండి ఆ హాఫ్ ఇంచ్ పైకే బెల్ట్ అనేది ఉండాలి, ఎలాస్టిక్ అనేది ఉండాలండి. ఎక్కడైతే స్టిచ్ పడిందో ఆ స్టిచ్ మీద కరెక్ట్గా మనం పైనుంచి బెల్ట్ పెట్టాలి. చూడండి ఇలా పెట్టి ఇలా బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా కుడుతున్నాను నేను. చూడండి అక్కడ కుట్టు ఉందండి, నేను మార్క్ చేశాను కదా, అక్కడ స్టిచ్ ఉంది. ఆ స్టిచ్ దగ్గర అలా ఫోల్డింగ్ వచ్చేలాగా నేను చూసుకుంటున్నానండి. బెల్ట్ పైన ఉండేలాగా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ నీట్గా అలా స్టిచ్ చేయాలండి. ఇలా బెల్ట్ రౌండ్ చుట్టూ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బెల్ట్ని నేను వేసుకుంటున్నాను. బెల్ట్ని ఎలాస్టిక్ని ఇలా జరుపుతూ ఇలాగా బెల్ట్లో అడ్జస్ట్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్గా బెల్ట్ వీడియో అనేది కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇలా స్టిచ్ చేసాక ఒకసారి ఇలాగా స్ట్రెచ్ చేయాలండి. ఒకసారి ఇలా స్ట్రెచ్ చేస్తే అండి అది కరెక్ట్ ప్లేస్లో సెట్ అయిపోతుందండి. నీట్గా సెట్ చేసేకండి. చూడండి ఎక్కడైనా స్టిచ్ చేయాలి అంటే నీట్గా స్టిచ్ చేసేసుకుని ఇప్పుడు బెల్ట్ మీద ఇంకొక కుట్ అనేది వేసేసుకోవాలండి.